తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డ్లో ఆగి ఉన్న హిసార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. తర్వాత పక్కనే ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగికి మంటలు అంటుకున్నాయి. దీంతో 2 బోగీలు కాలిపోయాయి. అయితే సిబ్బంది అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. మంటలు అంటుకున్న రైల్వే బోగీల నుండి మిగిలిన బోగీలు పక్కకు తొలగించారు. ఘటనా స్థలంలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుండి ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి 2 బోగీల్లో మంటలు చెలరేగి 2 బోగీలు మంటలకు ఆగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే అంటే ట్రైన్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ప్యాసింజర్లు దింపిన తర్వాత లూప్ లైన్లో యార్డ్ లేక్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలైనట్టు తెలుస్తూ ఉంది. అదే ఈ సంఘటన సంబంధించి మరిన్ని విషయాలు ఫైర్ ఆఫీసర్ రమణయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా ఈరోజు తిరుపతిలో మాకు 13:35 నిమిషాలకు క్రోమో ఫార్మా గాజుల మండలం ఇండస్ట్రీలో పేలుడు వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఆ ప్రేలుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మొత్తం 2 వెహికల్స్ సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రమాదాన్ని తీవ్రత తగ్గించి అక్కడ 2 మనుషులు ఇంజరీ కావడం వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత వెంటనే ఇక్కడ అగ్ని ప్రమాదం ఇలా భోగి కాలుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక బండిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భోగిని పూర్తిగా కాలింది. కింద వైపున మాత్రమే, బాటంలో కాలేదు. లోపల రెగ్జిన్ చెక్క అంతా కాలింది. ఇంకొక భోగి అంటే దీని పక్కనే ఉండడం వల్ల రాయలసీమ ఎక్స్ప్రెస్ యొక్క జనరేటర్ భోగి పాక్షికంగా కాలి నష్టం జరిగింది. ప్రయాణికులు ఎవరు లేరు. దీంట్లో ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీద దించేసి యార్డులో 12:30 గంటలకు నిలిపివేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఫైర్ యాక్సిడెంట్కు ఏం కారణాలని ప్రాథమికంగా మీ కారణాలు ఏముండవచ్చు అంటే ఇది మామూలు ఓల్డ్ భోగి. దీనికి మామూలుగానే ఈ బ్యాటరీస్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే 12:30 గంటల వరకు అంటే ఏమైనా జరిగినప్పుడు అంటే పాత వైరింగ్ సిస్టమ్ వల్ల కానీ ఎక్కడైనా ఆల్రెడీ మనకు తిరుపతిలో 40-42 డిగ్రీల టెంపరేచర్ ఉండడం వల్ల ఈ హీట్ కొంచెం జనరేట్ అయ్యి ఏదైనా ఫైర్ జరిగి ఉంటుందని మా అభిప్రాయం. అంటే వైర్ల వల్ల కావచ్చు, షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, అలాగా జనరేట్ అంటే అంతవరకు వాడినారు కాబట్టి, అంటే 12 గంటలకు వాడింది కాబట్టి హీట్ జనరేట్ అయ్యి జరిగి ఉండొచ్చు అని మా అభిప్రాయం. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 2 to 2:30 PM మధ్యలో ఈ హిసార్ ఎక్స్ప్రెస్ని స్టంటింగ్ నెక్ నుంచి ప్లాట్ఫామ్కి తెస్తున్న ప్రాసెస్లో సడన్గా ఈ జనరల్ కోచ్ ఏదైతే ఉందో అందులో షార్ట్ సర్క్యూట్ రీజన్ అని అంటున్నారు ప్రజెంట్ ప్రైమా ఫేషి. దానివల్ల మంటలు అరైజ్ అయ్యాయి. ఇమీడియట్గా లోకో పైలట్ అలర్ట్గా చూసుకోవడంతో దాన్ని డిటాచ్ చేసేసి మిగిలిన ట్రైన్ అన్నది మన తిరుపతి ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. దీంట్లో క్యాజువాలిటీస్ అయితే ఏమీ లేవండి. సో దీని వెనకాల ఏం జరిగిండొచ్చు, ఏమి టెక్నికల్ ఫాల్టా, వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇలా జరగడానికి కనుక్కుంటాము. నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఏ వింగ్ వాళ్ళు ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ చూస్తాము. ఇమీడియట్గా అయితే ఇక్కడ ఇది చూడడానికి చాలామంది జనాలు వస్తున్నారు. ఇక్కడ ఈ ట్రాక్స్ పైన ఉండడం జనాలు అవ్వచ్చు, వేరే ఎవరైనా ప్రెస్ అవ్వచ్చు, మా స్టాఫ్ అయినా కూడా ఎవరు కూడా ట్రాక్ మీద నిల్చొని ఉండడం అంత సేఫ్ కాదు. సో ఇమీడియట్గా అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే ట్రాక్ మీద నిల్చోకుండా సేఫ్ ప్లేస్లో నిల్చోండి. ఈ ప్రమాదానికి మెయిన్గా ప్రధాన కారణం అంటే నిజామాబాద్ నుంచి ఇక్కడికి ట్రైన్ వచ్చిన తర్వాత లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో వాటిలో చెలైనటువంటి మంటల నేపథ్యంలోనే ఈ ప్రమాదం ప్రాథమికంగా జరిగిందని చెప్పి ఫైర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మరే ఏదైనా కోణాలు ఉన్నాయన్న ఆ కోణంలో రైల్వే పోలీసులు అలాగే రైల్వే అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.